హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి క్రియేటివ్ థాట్స్. ఇవాళ క్లాస్ వచ్చేసి 6 అండి. ఇవాళ క్లాస్లో వచ్చేసి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఫ్రెంచ్ నాట్ అండి. ఫ్రెంచ్ నాట్, లాంగ్ ఫ్రెంచ్ నాట్, ఇంకా రింగ్ నాట్ అండి. ఇవాళ క్లాస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనము ఫ్రెంచ్ నాట్ నేర్చుకుందామండి. చూద్దాం ఎలా స్టిచ్ చేయాలి అనేది. నేను ఇక్కడ 6 స్ట్రాండ్స్ తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ 6 6 12 అవుతాయి కదండి. 7 నంబర్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం యూజ్ చేసే నీడిల్ హెమ్మింగ్ నీడిల్ అండి. 7 నంబరు తీసుకున్నాను. వీడియో చేయక చాలా రోజులైతుందండి, ఏమనుకోవద్దండి. వరలక్ష్మి వ్రతము, మా పాప బర్త్డే, రాఖీ పౌర్ణమి, ఇలా అన్ని ఫెస్టివల్స్ ఒకేసారి వచ్చేవారికి టైం లేకుండే. ఇప్పటి నుంచి డైలీ పెడతానండి. ఇప్పుడు నీడిల్ని తీసుకొని ఒక 3 రౌండ్స్ అలా చుట్టానండి. ఎక్కడైతే మనం నీడిల్ గుచ్చామో మళ్ళీ అక్కడే గుచ్చుకోవాలండి. ఒక చేయితో దారం పట్టుకొని మెల్లగా కిందికి లాగాలండి. చూడండి ఎలా పడిందో. అంతే అండి. మళ్ళీ ఇంకొకటి చూద్దాము. దారం పైకి తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్తోనే దారం పట్టుకొని మళ్ళీ గుచ్చుకోవాలి. చూడండి, మళ్ళీ మనం దారం వదిలేస్తే అది చిక్కులు పడిపోతుందండి. అది సిల్క్ థ్రెడ్ కాబట్టి. చూడండి, దారం కింద నుంచి తీసుకొని ఒక 2-3 రౌండ్స్ చుట్టుకొని దారం అలా చేతిలో పట్టుకొని గుచ్చాలండి మెల్లగా. అంతే, సింపుల్. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇదే అండి ఫ్రెంచ్ నాట్. ఓకే, ఇది తీసుకొని ఒక టూ రౌండ్స్ తీసుకొని టైట్గా పట్టుకొని లాగాలి కిందికి. అంతే అండి. నెక్స్ట్ స్టిచ్ వచ్చేసి మనము చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి రింగ్ నాట్కి 3 లైన్స్ తీసుకున్నానండి. 3 స్ట్రాండ్స్ 3 3 6 అవుతాయి కదా. చూడండి, ఇందాక మనం అక్కడ టైట్గా పట్టుకున్నాం కదండి థ్రెడ్ లెఫ్ట్ హ్యాండ్తో. ఇప్పుడు పట్టుకోవాల్సిన అవసరం లేదండి, లాగి పట్టుకోవాల్సిన అవసరం లేదు. రింగ్ అలా పడిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుందో రింగ్. నెక్స్ట్ ఒక 2 రౌండ్స్ తీసుకొని లూజ్గా పట్టుకొని దారము చిక్కు పడకుండా పట్టుకున్నానండి. అంతే. సింపుల్ అండి. మళ్ళీ 2 చుట్లు చుట్టుకొని లూజ్గా పట్టుకోవాలండి. లూజ్గా వదిలేసుకోవాలి దారము. చూడండి, అంతే, సింపుల్. బాగా ట్రెండ్ అవుతుందండి రింగ్ నాట్. ఈ మధ్యలో బాగా యూజ్ చేస్తున్నారు బ్లౌజెస్కి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ నేర్చుకోవడము. ఓకే, చూడండి ఎలా వచ్చింది. బాగా వచ్చింది. అంతే, సింపుల్.
ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రెంచ్ నాట్కి దీనికి తేడా నేను చెప్తాను. ఫ్రెంచ్ నాట్కి ఇలా థ్రెడ్ టైట్గా పట్టుకుంటాము, రింగ్ నాట్కి అలా కాదండి. అదే చూపిస్తున్నాను చూడండి, అక్కడ ముడి పడిపోయింది. ఇది రింగ్ నాట్కి లూజ్గా ఇలా వదిలేస్తాము. ఓకేనా అండి, చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా మంచిగా వస్తుందండి. చూడండి ఇదండి రింగ్ నాట్. ఇలా ఒకదానిపైన ఒకటి వేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రెంచ్ నాట్ అండి. దీన్ని లవంగం కుట్టు అని కూడా అంటారు. ఒక 2 రౌండ్స్ తీసుకొని కొంచెం లాంగ్ తీసుకొని కిందికి స్టిచ్ చేసుకోవాలండి, అంతే. పైన ముడి పడిపోతుంది మళ్ళీ. మళ్ళీ ఒక 2 రౌండ్స్ తీసుకొని మళ్ళీ గుచ్చుకోండి. టైట్గా పట్టుకోవాలండి థ్రెడ్. ఈ లవంగం కుట్టు నేను చిన్నప్పుడు నేర్చుకున్నానండి. 5th 6th ఆ క్లాస్లలో నేర్చుకున్నాను, స్కూల్లో నేర్పించారు. చాలా ఈజీ. ఫ్రెంచ్ నాట్ ఇది సేమ్, కాకపోతే ఇది కొంచెం లాంగ్ తీసుకోవాలండి, అంతే. ఈ ఫ్రెంచ్ నాట్ దీంట్లో చమ్కీ కూడా యూజ్ చేయొచ్చండి. నేను చూపిస్తాను ముందు క్లాసులలో. మళ్ళీ నేను 2 days తర్వాత వీడియో పెడతాను కదండి, అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పెడితే మళ్ళీ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ఓకే చేసేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లలో ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.